ప్రభావతి శృతితో గొడవ పడుతుంది. ఇలాంటి పనులను నువ్వే చేసుకోవాలి కదా, వాడితో చేయిస్తున్నావేటి అని. శృతి అంటది, అంకుల్తో మీరెప్పుడు ఇలా చేయించుకోలేదా ఆంటీ? అయినా భర్తతో ఆ పని చేయించుకుంటే సంతోషమే వేరు. ఆంటీ మీరింకా అంకుల్ చేత నెయిల్ పాలిష్ పెట్టుకోని అని చెప్పి శృతి ప్రభావతి చేతిలో నెయిల్ పాలిష్ బాటిల్ పెడుతుంది. ఇవన్నీ బాలు వింటాడు. అయితే వాళ్ళ అమ్మకి ఎక్కిరించడానికి వంటగదిలో ఉన్న మీనాని పిలిచి కాళ్ళకి నెయిల్ పాలిష్ పెడతాడు. ఇవన్నీ చూసిన ప్రభావతి చాలా కుళ్ళుకుంటుంది. షాప్లో మనోజ్ చాలా హ్యాపీగా ఉంటాడు. చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోహిణి ముంబైలో ఉంటుంది. తనకి కాల్ చేసి ఈ విషయాలని చెప్తాడు మనోజ్. అంతలో మనోజ్ వాళ్ళ షాప్కి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుండి ఇద్దరు వస్తారు. ఐడి కార్డ్ చూపిస్తారు. మీకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా, వాళ్ళు మీకు మనీ ఇచ్చారు కదా, ఆ డబ్బుల్ని చూపించండి అని చెప్తారు వాళ్ళు. మనోజ్ ఇంకా ఆ డబ్బుల్ని తీసుకొని టేబుల్ మీద పెడతాడు. వాళ్ళు ఆ డబ్బుల్ని చెక్ చేస్తారు. వాళ్ళు అంటారు ఇది ఫేక్ నోట్ అని. ఫర్నిచర్ అన్ని పోలీస్ స్టేషన్లో ఉంటుంది అని చెప్పి ఆ 4 లక్షల డబ్బులు పట్టుకుపోతారు. మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ మనోజ్ అంటారు, నాకు ఫర్నిచర్ ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని. అక్కడ ఉన్న సిఐ అంటారు, ఇది ఫర్నిచర్ షాప్ కాదయ్యా, పోలీస్ స్టేషన్. అప్పుడు మనోజ్ మొత్తం డీటెయిల్ చెప్పగానే సిఐ అంటారు, నువ్వు ఒక్కసారి కాదయ్యా 2 సార్లు మోసపోయావు.